ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు? 13 నెలలుగా అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు వస్తలే? ఆయనకు బాధ్యత లేదా అంటున్న సీఎం రేవంత్ 10 ఏళ్ళు అధికారం అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టేండు. ఏ పనికైనా ఫామ్ హౌస్కే పోవాల్సిన దుస్థితి తెచ్చేండు. ఇప్పుడు ప్రభుత్వమే జనం దగ్గరికి వెళ్తుంటే ఓరుస్తలేరు. నమ్మినోళ్లను ముంచుడు, పదవులు కొల్లగొట్టుడు, దోచుకునుడే కల్వకుంట్ల కుటుంబ నీతి. పదవులు తీసుకోకుండా ప్రజాసేవలో మా కుటుంబం ఉంటే సహిస్తలేరు. 10 ఏళ్ళు పేదలకు కనీసం రేషన్ కార్డులన్నా ఇచ్చిండ్రా? కొడంగల్లో ఆఫీసర్లను చంపాలని కుట్ర చేశారని ఫైర్. నారాయణపేట జిల్లా చంద్రవంచ వేదికగా 4 స్కీముల ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ మార్చి 31 వరకు ఇస్తామని ప్రకటన. ఇప్పుడు నిన్న ఏదైతే సూత్రప్రాయంగా లాంఛనంగా 4 పథకాలు ప్రారంభించిందో అది నిన్న కొంతమందికి చూజ్ చేసిన వాళ్ళకి ఇచ్చిండ్రు. మార్చి 31 గడువులోగా రాష్ట్రంలో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు, ఇందిరా మిల్లుకు సంబంధించినవి, అదేవిధంగా ఈ యొక్క రైతులకు పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు కావాల్సిన పెట్టుబడి సాయాన్ని కూడా మార్చి 31 తారీఖు లోపు వాళ్ళందరికీ ఇస్తామని ప్రకటన చేసిండ్రు. ఇంకా మరి ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ ఎందుకు అసెంబ్లీ రాడు? ప్రతిపక్ష హోదా ఆయనకు ఎందుకు అవసరమా? ఆయన కుటుంబమే దోచుకొని బాగుపడ్డది తప్ప మరి ఎందుకు ఇన్ని లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఈ సంక్షేమాలు ఇవ్వలేదు, ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఎందుకు పంచలే అని చెప్పి ఇక్కడ ఘాటుగా ముఖ్యమంత్రి గారు స్పందించినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది.